వెల్కమ్ టు మందాస్ కిచెన్. నేను మీ నరేందర్. ఈరోజు స్పెషల్గా స్టూడెంట్స్ చాలామంది అడిగారు టమాటా మటన్ ఎలా చేయాలి అని. చాలా ఈజీ వేలో మీరు చెప్తారు కాబట్టి అది ఎలా చేయాలో మీరు చూపించమని అన్నారు. దాని కొరకు ఈరోజు టమాటా మటన్ చేయబోతున్నాము. రండి వెళ్దాం. ఇప్పుడు చూశారు కదా మటను, ఇది 1 కేజీ మటన్ ఉంటుంది. ఈ కేజీ మటన్కి మనము ఏమేమి కావాలో వస్తువులు అవి మీకు చూపిస్తాను. ఇప్పుడంటే ఇక్కడ వెల్లుల్లి, 1 వెల్లుల్లి, కర్డ్ పెరుగు, ఉప్పు, మిర్చి పౌడరు, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, కొత్తిమీర, టమాటా, కరివేపాకు, ఇవి కాకుండా ఇంకా పచ్చిమిరపకాయలు కూడా ఒక 2-3 ఇవి అన్నీ కలిపి మొత్తం ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను నేను. ఇప్పుడు మనము మిర్చి పౌడరు ఎంత వేసుకుంటున్నాం అంటే దాదాపుగా 1 టేబుల్ స్పూను మిర్చి పౌడరు, 1.5 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 వెల్లుల్లి కంప్లీట్ దంచిపెట్టాం కదా, అది మొత్తం కంప్లీట్ వెల్లుల్లి. ఎందుకంటే ప్రతి కూరలో నేను వెల్లుల్లి వేస్తాను. ఆ వెల్లుల్లితోటి సూపర్ టేస్ట్ ఉంటుంది. తర్వాత కొలెస్ట్రాల్ అనేది కూడా పెరగకుండా కూడా కాపాడుతుంది. మటన్ తింటే కొంచెం కొలెస్ట్రాల్ రావడానికి అవకాశం ఉంటుంది, దాన్ని ఇది కవర్ చేస్తుంది. అందువల్ల దీన్ని వెల్లుల్లిని ప్రతి కూరలో కంపల్సరీ వేస్తాను నేను. 1 కప్పు పెరుగు ఇది వేసేసుకొని మనము మొత్తం దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఈ మ్యారినేట్ ఏ విధంగా చేసుకోవాలంటే ఇప్పుడు దానికి తగిన 1.5 టీ స్పూను సాల్ట్ వేసుకుంటాం మనం దీనిలో. ఎందుకంటే 1 కేజీ మటన్కు 1.5 టీ స్పూన్ సరిపోతుంది. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ పడితే మనకు తినలేని పరిస్థితి అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏ కూరలో కూడా సాల్ట్ ఎక్కువ వేయద్దు, తక్కువ వేసుకోవాలి, తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు మ్యారినేట్ చేస్తున్నాం కదా, ఈ మ్యారినేట్ చేసేందంటే మినిమం 30 మినిట్స్ పక్కకు పెట్టేసుకుంటే ఈ మసాలా మొత్తం మటన్కి మంచిగా పట్టుకుంటుంది అన్నట్టు. అందువల్ల మనం 30 మినిట్స్, ఇంకా 30 కాదు 1 అవర్ పెట్టుకున్నా బెటరే, ఎంతసేపు పెట్టుకున్నా చాలా బెటరే. కాకపోతే మినిమం ½ అన్ అవర్ అయితే పెట్టుకుంటే చాలా మంచిది అన్నట్టు. ఇంతకుముందు మిర్చి అన్నాను కదా, మిర్చి ఏదో ఒక 2 మిర్చీలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నూనె దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. దానిలో ఈ 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి, ఈ మటన్ మనం ఫ్రై కావాలంటే కుక్కర్లో వేస్తే మంచిగా మెత్తగా మంచిగా ఉడికిపోతుంది అన్నట్టు. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకున్నాం. కొంచెం అంటే హాఫ్ టీ స్పూన్ పసుపు ఇవి వేసుకొని కరివేపాకు పొడి కూడా వేసేసుకున్నాం. మిగతా కొంచెం అంటే 2-3 రెమ్మలు అంతే వేసుకొని, ఇది ఆనియన్ కూడా ఇప్పుడు అవి ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు ఆనియన్ కూడా వేసేసుకుందాం. ఆనియన్ ఏంటంటే ఒక 2 ఉల్లిగడ్డలు వేసాను నేను దీన్ని టోటల్గా 2 ఉల్లిగడ్డలు. ఎందుకంటే దానికి మంచి సూప్ కింద మంచిగా వస్తుంది అన్నట్టు, దానికి గ్రేవీ మంచిగా వస్తుంది. ఆ గ్రేవీ కొరకే మనం ఇవి చేసాము. ఇవి ముఖ్యంగా ఏంటంటే నేను కుక్కర్లో ఎందుకు చేస్తున్నానంటే, కుక్కర్లో చేయడానికి ఏంటంటే మెత్తగా మంచిగా ఉడుకుతుంది. తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఏం చేస్తున్నామంటే కసూరి మేతిని మంచిగా ఒక 1.5 టీ స్పూన్ మంచిగా వేసుకొని బాగా నలిచి వేసుకోవాలి. దాంతో ఏంటంటే నూనెలో గోలితే దాన్ని సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఆల్రెడీ మొత్తం మటన్ మనం మ్యారినేట్ చేసాం కదా, ఆ మటన్ని ఇప్పుడు మనం ఈ ఆయిల్లో వేసేసుకుందాం. ఎందుకంటే మేము నిన్న వీడియో చేసే దానిలో ఏంటంటే అనుకోకుండా అది వాయిస్ పోయింది. దాన్ని వాయిస్ ఓవర్ ఇప్పుడు ఇస్తున్నాము. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఈ మటన్ని మంచిగా నూనెలో మంచిగా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం ఈ మసాలా ఈ నూనె కలుపుకొని మంచిగా కొంచెం ఉడకాలన్నట్టు. దాంతో ఏమైందంటే ఆ మసాలా మొత్తం మటన్ పట్టుకుంటుంది అన్నట్టు. పట్టుకున్న తర్వాత దానిలో మనం ఎసరు వేసుకోవాలి. ఎసరు ఎప్పుడంటే ఇప్పుడు మటన్లో వేసిన తర్వాత ఆ గిన్నెకు కొంచెం మిగిలి పట్టుకుని ఉంది కదా, దానిలో కొంచెం నీళ్ళు కలుపుకోవాలి. నీళ్ళు కలుపుకొని ఇవి చూస్తున్నాను కదా, ఇది దీనిలో నీళ్ళు కలుపుకొని ఈ ఎసరును ప్రస్తుతానికి పక్కకు పెట్టేసి, ఇది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మంచిగా మటన్ మంచిగా నూనెలో ఫ్రై లాగా అవుతుంటే ఇప్పుడు దీనిలో ఎసరు వేసుకుంటే చాలా సూపర్గా వస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఎసరు ఎందుకు వేసుకోవాలంటే మనం విజిల్లో రావాలంటే మన దానిలో కొంచెం నీళ్ళు ఉండాలి కదా సూప్కి. దాని కొరకు అది మిక్స్ చేసుకొని ఆ వాటర్ను దీనిలో కలుపుకుందాం. దీనిలో బిఫోర్ ఏంటంటే ఇదంతా కొంచెం నూనెలు కొంచెం ఉడికిన తర్వాత టమాటా వేసేసుకుందాం. ముందు ఏంటంటే టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత మనం ఏంటంటే మనకు వీడియోలో నిన్న వాయిస్ ఎందుకో ఎగిలిపోయింది, దాని కొరకు వాయిస్ ఇస్తున్నాను కాబట్టి లిప్సింక్ మనకి అంత కుదరకపోవచ్చు. కాకపోతే అందుకే ఇప్పుడు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను. దానిలో ఏంటంటే ఇప్పుడు మనం ఆ మటన్ మంచిగా దగ్గరికి ఉడికిన తర్వాత కొంచెం అంత అయిన తర్వాత దాన్ని ఇప్పుడు మనము ఆ ఎసరు నీళ్ళు ఉన్నాయి కదా, ఆ ఎసరును
దీనిలో వేసుకోవాలి. ఆ వేసుకునే ముందు ఈ టమాటా ముందు వేసుకుందాం. వేసుకొని టమాటాను కూడా కొంచెం మిక్స్ చేయాలి. దానిలో మిక్స్ చేసి అది ఈ వాటర్ కలుపుకొని మనం చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది అన్నట్టు ఈ టమాటా మటన్. అయితే టమాటాలు ఎక్కువ వేయద్దు మటన్లో ఇప్పుడు అంటే నేనైతే ఒక్క టమాటా వేసాను నేను. అంతకంటే ఎక్కువ వేయాలనుకుంటే ఇంకా 2 టమాటాలు వేయండి. అంతకంటే దాటి వేయద్దు. మరి వేస్తే ఏమవుతుందంటే టమాటా మటన్ స్మెల్ పోయి ఆ టమాటా స్మెల్లే ఎక్కువ అయిపోతుంది. అది రానియద్దు అనుకుంటే ఈ విధంగా వేసుకుంటే చాలా బెటర్ అన్నట్టు. ఇట్లా వేసుకొని ఇప్పుడు మనం మిగతా నీళ్ళు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం దానిలో కొంచెం నీళ్ళు కలిపేసి ఆ నీళ్ళలో పోసేసుకొని ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేసుకుందాం. పెట్టుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టిన తర్వాత ఎందుకంటే దాదాపు 4 విజిల్లు రావాలి మన కాడ. 4 విజిల్లు వస్తే మంచిగా మటన్ మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. ఇప్పుడు ఈ విజిల్ ఏంటంటే మనకు మంట చిన్న మంట మీద పెట్టుకోవాలి. ఎందుకంటే విజిల్లు ఎంత స్లో మంట మీద విజిల్ వస్తే అవి మటన్ మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. అదే మంట పెద్దగా పెట్టేసి కూడా విజిల్ వస్తుంది, ఎంత నిమిషానికి ఒకసారి వస్తుంది, కానీ మటన్ ఉడకదు. అందువల్ల ఏంటంటే చిన్న మంట మీదనే మనము దాన్ని పెట్టుకొని ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని ఆ విజిల్ వచ్చేది ముందు కూడా మనము ముందు ఆవిరి వస్తుంది. ఆ ఆవిరి అంతా వెళ్ళిపోయిన తర్వాతనే ఈ విజిల్ పెట్టాలి. చూశారు కదా, నేను అట్లా పెట్టాను. దాన్ని అట్లా పెట్టేసిన తర్వాత అది 4 విజిల్ కంప్లీట్ వచ్చే వరకు మంచిగా వెయిట్ చేద్దాం మనం. ఇప్పుడు మటన్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఉడికిపోయిన తర్వాత మనం దాన్ని ఆర్పేసి ఇప్పుడు కొంచెం చల్లగా అయిన తర్వాతనే మనం తీసాము దాన్ని మూత. చూశారు కదా ఎంత మటన్ ఎట్లా వచ్చేసిందో, సూపర్గా కనబడుతుంది కదా. అంటే మస్తు చాలా ఉడుకుతుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇది చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది టమాటా మటన్. నేను ఇంతకుముందు అది చేసిన ఇది సూప్ ఎట్లా వచ్చింది చూశారు కదా. ఇంకా ఈ సూప్ అనేది ఇంకా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడం. దీని లోపల మనం గరం మసాలా అంటే ధనియాల పొడిను గరం 2 మిక్స్ అయి ఉన్నాయి. అవి వేసుకున్నాము. ఎంత వేసుకున్నామంటే 1.5 టీ స్పూన్ వేసుకున్నాము. ఇది దాంతో ఏంటంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. దీని మీదనే మళ్ళీ మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొత్తిమీర ఏంటంటే మాకు ఇక్కడ డాలర్కి 4 కట్టలు వస్తాయి. ఒక్క కట్ట మొత్తం వేస్తున్నాను, ఎందుకంటే కొత్తిమీర ఆకుకూరలు తినాలి మనం ఎక్కువ మటన్తో పాటు. అందువల్ల కొత్తిమీర కూడా వేసేసుకొని ఈ కొత్తిమీరను కూడా దానిలో కలిపి మంచిగా బాగా ఉడికియనియాలి. దానిలో ఉడికిస్తే దాని టేస్ట్ దీని టేస్ట్ మనం గరం మసాలా వేసిన టేస్ట్ ఆహా అదిరిపోద్ది అనుకో. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇది మంచిగా మనం రైస్లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, మటన్ పీసులో తీసుకొని మంచిగా ఎట్లా అంటే అట్లా తీసుకోవచ్చు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది అయిపోయిన తర్వాత మనం ఒకసారి 2-3 సార్లు మంచిగా కలుపుకోవాలి. ఎవ్రీ 2-3 మినిట్స్కి ఒక్కసారి మాత్రం కలపాలి దీన్ని. ఎందుకు కలపాలంటే అడుగు అంటుకోకుండా. ఎందుకంటే మనం ఎంత అది ఉన్నా కింద మనం అట్లనే వదిలేస్తే అడుగు అంటుకుంటుంది. కాబట్టి మనం ఒక 2-3 మినిట్స్కి ఒకసారి కలిపి కొంచెం గ్రేవీని కొంచెం చిక్కగా చేసుకోవాలి, అంతే, ఇంకేం లేదు. ఆల్రెడీ మటన్ మొత్తం మంచిగా ఉడికింది, పర్ఫెక్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, గ్రేవీ కూడా దగ్గరికి వచ్చేసింది. ఇంకొక 2-3 మినిట్స్ లోపల మనము ఇది మొత్తం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనము ప్లేట్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. తర్వాత మనం కూడా దాన్ని టెస్ట్ చేసి చూద్దాము ఎట్లా ఉంటుందో. ఆహా, చూశారు కదా, సూపర్ ఉంటుంది మటన్. చూసారు కదా, నరేన్ కూర అయిపోయింది, మళ్ళీ తింటున్నాడు. సో నరేన్ అడుగుదాం ఎలా ఉందో. నరేన్ ఎలా ఉంది? నరేన్ ఎలా తింటున్నావు చెప్పు. ఫస్ట్ స్టార్టింగ్ ఎలా చేస్తున్నావు? మటన్ ఉంది కదా, ఇప్పుడు మటన్ లోపల మనం మంచిగా కొంచెం నిమ్మకాయ రసం పిండేసుకుంటే, ఇట్లా పిండేసుకొని పక్కకు పెట్టేసి ఇట్లా కొంచెం కూరను కలుపుకొని నల్లి బొక్క ఇట్లా పెట్టుకొని ఇట్లా తినాలి. ఇట్లా తింటే దీని మజా వేరు, దీని టెస్ట్ వేరు, దీని కథ వేరు. ఇట్లా ఒక చిన్న ముక్కను కట్ చేసుకొని అన్నంలో ఒక ముద్ద ఇట్లా పెట్టేసుకొని ఇలా తింటూ ఆన్యం ముక్క కొడుకుంటూ నవ్వుతూ ఉంటుంది మజా. మీరు ట్రై చేయండి, మస్తుంది ఇది. చూసారుగా టమాటా మటన్ ఎంత ఈజీగా చేసి చూపించాను. ఇది ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఉంటే మీరు మంచి కామెంట్ ఇవ్వండి. ఆ కామెంట్ని బట్టి నేను మళ్ళీ ఇంకా మంచి వీడియోలు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దిస్ సైన్ అప్ మీ నరేందర్.